వెల్కమ్ టు రాజనీతి. గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూషించిన కొద్ది గంటల్లోనే తెలుగుదేశం కార్యకర్తలు, ముఖ్యంగా తెలుగు మహిళలు అంబటి ఇంటిని చుట్టుముట్టారు. అంతా 1-2 గంటల్లోనే వేల మంది అంబటి ఇంటి దగ్గర చేరారు. ఇదేదో ఆర్గనైజ్డ్గా చేసింది కూడా కాదు. అప్పటికప్పుడు అందరూ ఆవేశంలో అక్కడ గుమిగూడారు. బయటకు రావాలని, అంబటి క్షమాపణ చెప్పాలని మహిళలు డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పకపోతే దేహశుద్ధి చేస్తామని చీపుర్లు ఎత్తి నినాదాలు చేశారు. 2 గంటల్లో 2,000 మందికి పైగా పోగయ్యారు. గుంటూరు నగర చరిత్రలోనే మహిళల ఆధ్వర్యంలో దాడికి వెళ్ళటం ఇదే మొదటిసారి. అమరావతి ఉద్యమం సమయంలో మహిళలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చారు. అట్లాగే చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు కూడా భారీగా మహిళలు నిరసన ప్రదర్శన చేశారు. కానీ అంతకు మించిన ఆవేశంతో నిన్న అంబటి ఇంటి మీదకి వెళ్ళారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గల్లా మాధవ్ గారి నాయకత్వంలో మహిళా దండు కదిలింది. గుంటూరు పట్టణ మహిళలందరూ కలిసి మాధవ్ నాయకత్వంలో అంబటి క్షమాపణ చెప్పేంత వరకు వదిలేది లేదని హెచ్చరిస్తూ అక్కడే బైఠాయించారు. ఎవరో కార్యకర్తలు ఏవో మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారిని దుర్భాషలాడటం అనేది అతని వ్యక్తిత్వానికి నిదర్శనంగా ఈ రోజు నేను చెప్తున్నాను. దానికి పొరపాటు అయిపోయింది అని ఈ రోజు బయటకు వచ్చి అతను క్షమాపణ చెప్పి తీరాల్సిందే. అన్నట్టు వదిలేస్తే మా పనుల మీద మేము దృష్టి పెట్టి మేము అభివృద్ధి కార్యక్రమంలో ముందుకెళ్తూ ఉంటే ఇలా ఎంకరేజ్ చేసినట్టే అవుతుంది అన్న ఒక ఉద్దేశంతో ఈ రోజు మేము ఖచ్చితంగా దాడికి దిగబడ్డాము. మేమందరం కూడా చాలా సానుకూలంగా ఈ ధర్నాలో ఆయన్ని క్షమాపణ అడగబోతున్నాము. ఆయన క్షమాపణ చెప్పి తీరాలి. ఆయన కనుక చెప్పకపోతే, ఆయన దీన్ని కరెక్ట్ గా స్పందించకపోతే ఆయన అరెస్ట్ చేయాలని కూడా డిమాండ్ చేస్తాం. అంటే పోలీసులు భారీగా మోహరించుకున్నారు కదా, ఏం చెబుతున్నారు? చూడండి, ఒక సీఎం ని దుర్భాషలాడడం అనేది అంత ఈజీగా తీసుకునే అంశం కాదు. అటు ఎవరు వచ్చినా వాళ్ళందరూ కూడా స్టేషన్ లో ఉంటారు. ఇవాళ తెలంగాణ ఐలమ్మ స్ఫూర్తితో గల్లా మాధవ్ రెచ్చిపోయారు. ఇక్కడ ఐలం ప్రస్తావన తెస్తున్నానంటే మాధవ్ సామాజిక వర్గం అదే కాబట్టి అందుకు తెస్తున్నానని అనుకోవాల్సిన అవసరం లేదు. తెలంగాణలో వరంగల్ జిల్లాకు చెందిన చిట్యాల ఐలమ్మ అలియాస్ చాకల ఐలమ్మ తెలంగాణ సాయుధ పోరాటంలో నిజాం గోండాలకు, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తిగా నిలిచిన ఐలమ్మ విగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం ట్యాంక్ బండ్ మీద ఏర్పాటు చేస్తే గుంటూరు చంద్రమౌళి నగర్ సెంటర్లో ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు గల్లా మాధవి. ఐలమ్మ పోరాటం తనకు స్ఫూర్తి అని తరచుగా చెప్తూ ఉంటారు ఆవిడ. సో ఆ స్ఫూర్తితో అంబటి చొక్కా పట్టుకుని నిలదీయటానికి మహిళా సైన్యాన్ని వెంటేసుకుని వెళ్ళారు. అక్కడ అంబటి అనుచరులతో తలపడ్డారు, ఘర్షణ పడ్డారు. ఆ తర్వాత పెద్ద ఎత్తున తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు అక్కడికి చేరుకున్నారు. అంబటి ఇంటి మీద దాడి చేశారు. అంబటి రాంబాబుని అరెస్ట్ చేసి తీసుకెళ్లే వరకు వెనుదిరగకుండా అక్కడే ఉన్నారు. అంబటి ఇంటి మీదకి అంతమంది మహిళలు మూకుమ్మడిగా వెళ్ళటం చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. ఏంటి ఇంతమంది మహిళలు ఇలా వెళ్ళారని. నిజంగా గుంటూరులో జరిగిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణులకి ఒక రకమైన ఉత్సాహాన్ని ఇచ్చింది. సరే, అది మంచా చెడు అనేది పక్కన పెడితే జనరల్గా టీడీపీ కేడర్ అనగానే వీళ్ళు ఏమన్నా కూడా పడి ఉంటారులే, వీళ్ళు చాలా డిఫెన్సివ్గా ఉంటారు అనే ఒక అభిప్రాయం అందరికి ఉంది, అన్ని రాజకీయ పక్షాలకు ఉంది. ఆ అభిప్రాయం పెరగడానికి కారణం చంద్రబాబు నాయుడు గారి వైఖరి. ఆయన ఇలాంటివి ప్రోత్సహించరు కాబట్టి, ఆయనకి ఇష్టం ఉండదు కాబట్టి వీళ్ళు కూడా తగ్గుంటారు. కానీ అదేదో సామెత చెప్పినట్టు పిల్లిని గదిలో పెట్టి కొడితే ఎప్పటికైనా తిరగబడిద్దని పదే అవమానిస్తూ ఉంటే తిరగబడతారు. అదే జరిగింది గుంటూరులో. అది కూడా ఒక మహిళా ఎమ్మెల్యే నాయకత్వంలో ఇది జరగటం అనేది అందరూ చాలా ఆశ్చర్యంగా చెప్పుకుంటూ ఉన్నారు. Like, share and subscribe to Rajaniti channel.